హాయ్ ఫ్రెండ్స్, విశాల్స్ వాయిస్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. మిడిల్ ఈస్ట్లో యుద్ధం ఇప్పుడు క్షిపణుల నుంచి మన మొబైల్ ఫోన్ల వరకు వచ్చేసింది. అవును, ఇరాన్ ఇప్పుడు అండర్ సీ కేబుల్స్ అంటే సముద్ర గర్భంలో ఉండే ఇంటర్నెట్ కేబుల్లను టార్గెట్ చేస్తోందా? ఈ యుద్ధం వల్ల మన డిజిటల్ ప్రపంచం చీకట్లోకి వెళ్ళిపోనుందా? లెట్స్ నో ది ఫ్యాక్ట్స్. చాలామంది ఇంటర్నెట్ అంటే శాటిలైట్స్ ద్వారా వస్తుందని అనుకుంటారు, కానీ నిజానికి ప్రపంచవ్యాప్త కమ్యూనికేషన్లలో 90% కంటే ఎక్కువ సముద్రం అడుగున ఉండే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారానే జరుగుతాయి. ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న రెడ్ సీ అడుగున సుమారు 17 కీలక కేబుల్ ఉన్నాయి. ఇవి ఏషియా, యూరప్ మరియు ఆఫ్రికాను ఇంటర్లింక్ చేస్తాయి. ముఖ్యంగా భారత్కు వచ్చే ఇంటర్నెట్ డేటాలో ఇవి చాలా ముఖ్యం. ఇప్పుడు ఇరాన్ మరియు హౌతీ గ్రూపులు ఈ కేబుల్లను దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి టెక్ జైంట్స్ వణికిపోతున్నాయి. వీరు గల్ఫ్ దేశాల్లో బిలియన్ల కొద్ది డాలర్లతో నిర్మించిన డేటా సెంటర్ ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. ఒకవేళ యుద్ధంలో భాగంగా ఈ కేబుల్లను కత్తిరించినా లేదా సముద్రంలో సీ మైన్స్ అమర్చినా ఇంటర్నెట్ సేవలు శాశ్వతంగా నిలిచిపోతాయి. ఒకసారి ఈ కేబుల్స్ దెబ్బతింటే వాటిని రిపేర్ చేయడం అంత ఈజీ కాదు. యుద్ధం జరుగుతున్న ప్రాంతంలోకి రిపేర్ నౌకలు వెళ్ళడం దాదాపు అసాధ్యం. ఇంటర్నెట్ కట్ అయితే నెలల తరబడి పునరుద్ధరణ కూడా జరగకపోవచ్చు. ఒకవేళ ఈ కేబుల్లకు అంతరాయం కలిగితే ఇంటర్నెట్ వేగం పడిపోవడమే కాకుండా ఇంటర్నేషనల్గా బ్యాంకింగ్ లావాదేవీలు మరియు ఐటీ కంపెనీల సేవలు పూర్తిగా అస్తవ్యస్తం అవుతాయి. చమురు ధరల భారంతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న సామాన్యుడికి ఈ గ్లోబల్ ఇంటర్నెట్ డిస్రప్షన్తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థే కుప్పకూలే ప్రమాదం ఉంది. యుద్ధం కేవలం సరిహద్దులకే పరిమితం కాలేదు, అది మన జేబులను, మన జీవన శైలిని కూడా ప్రభావితం చేస్తోంది. పరిస్థితులు త్వరగా చక్కబడాలని కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం విశాల్స్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.